హాయ్ ఫ్రెండ్స్, తెలుగుabaiRemo యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో మన ఫోటోకి బ్యాక్గ్రౌండ్ కదా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా. సో ఈ ఫోటోకి ఈ ఫోటో కానీ ఏ ఫోటో అయినా పర్లేదు, ఎలాంటి ఫోటో అయినా పర్లేదు. సో బ్యాక్గ్రౌండ్ ఎలా తీయాలనో చెప్తాను. సో ఇంత ముందుకైతే నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను, ఒక 3 వీడియోస్ చేశాను. సో అవి చాలామందికి అయితే అర్థం కాలేదంట. సో ఇప్పుడైతే ఒక మంచిగా అయితే నీట్గా అయితే చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే ఎండ్ వరకు చూడండి. సో క్లారిటీగా అయితే చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసి సో మీకు నచ్చింది అనుకో డెఫినెట్ అయితే ఒక లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ గంట క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటీస్ ద్వారా అయితే వస్తుంది, మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు. ఓకే ఫ్రెండ్ మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ అయితే ఇచ్చాను. సో ఆ యాప్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్, కింద డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుంటే యాప్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇది ప్లే స్టోర్లో అయితే ఉంటుంది. ప్లే స్టోర్లోకి నేను కూడా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేశాను. ఫ్రెండ్ ఈ యాప్ నేమ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఎరేస్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ఎరేస్. ఓకే, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ యాప్లో మనం ఎలా వర్క్ చేయాలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్, ఇంకొకటి వచ్చేసి మనకి ఇంకో యాప్ ఉంటుంది. సో అదేంది ఇక్కడ మీకు కనబడుతుంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బిజీ అని. బ్యాక్గ్రౌండ్ బిజీ. సో దీంట్లో కూడా మనం చేసుకోవచ్చు, కానీ ఇది ఆన్లైన్. అంటే దీనికి ఇది ఆన్లైన్లోనే మనకు వర్క్ అవుతుంది. ఆన్లైన్ లేకుంటే మనకు మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ కాదు. సో ఇప్పుడు ఇందాక మీకు చూపించాను చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేస్. దీనికి ఆఫ్లైన్ అనమాట. ఇది ఆఫ్లైన్. సో ఆన్లైన్ ఎట్టైనా వాళ్ళకి దానికి దీన్ని మన ఇష్టం వచ్చినట్టే దీన్ని తిక్కమ్మక్క అయితే వాడుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రెమో బీజీ ఉంది చూసారు, ఇక్కడ అదే రెమో బీజీ. సో దీనికైతే ఓన్లీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే వర్క్ అవుతుంది. అది కూడా చేతులు సరిగా రావు, కాళ్ళు, నెత్తి, సో ఒక్కోసారి నడుము, ఇవన్నీ మధ్యలో కొన్ని అయితే కట్ అయిపోతాయి. అంత పర్ఫెక్ట్ అయితే రాదు. సో మీరు పర్ఫెక్ట్గా నీట్గా కట్ చేసుకోవాలంటే ఫ్రెండ్ ఈ యొక్క యాప్ అయితే కిర్రాకుంటుంది. సో ఇప్పుడైతే మనం యాప్ ఓపెన్ చేసి ఆ యాప్లో మీ ముంగట ఒక ఫోటో అయితే ఎడిటింగ్ అయితే చేస్తాను, అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్, ఇంకా మనం నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్ అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సో మీరైతే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అలాగే వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోని ఇంకా తీసుకొస్తాను. సో ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మన టాపిక్కి వెళ్ళినట్లయితే సో యాప్ అయితే ఓపెన్ చేయండి. సో కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చాను, ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినాక మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఫ్రెండ్ మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లోడ్ ఏ ఫోటో ఉంది కదా, లోడ్ ఏ ఫోటో. ఇక్కడ పెద్ద బాక్స్ మీద, ఈ పెద్ద బాక్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మనం ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా. సో నేను ఇక్కడ ఎన్టీఆర్ ఫోటో ఉంది కదా, సో ఇక్కడ చూడండి ఈ ఎన్టీఆర్ ఫోటో సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ అయితే చేసుకుంటాను. ఓకే బటన్ మీద ట్యాప్ ఇచ్చాను, అంటే ఫోటో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేయాలి మనం ఇప్పుడు. ఓకేనా. సో ఇంకొకటి చూసుకొని ఇక్కడ కర్పింగ్ కూడా ఉంది. ఓకే, ఇటు కర్ప్ చేసుకోవచ్చు. ఓకే, మనకు బ్లూ ఉంది కదా, సో ఈ బ్లూ కలర్ అంటే మనకు పింక్ అనుకుంటుంది. సో పింక్ బ్లూ ఏదో ఒకటిది. సో పింక్ కలర్ ఉంది చూసారా, పింక్ కలర్ మనం ఇక్కడ పెట్టామనుకో, ఇటు నుంచి ఈ బాక్స్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనకు కర్ప్ అవుతుంది. ఫుల్గా అయితే కర్ప్ అవుతుంది అనమాట. ఓకే, నేనైతే ఫుల్గా పెట్టేశాను. సో ఫుల్గా పెట్టేసి ఫ్రెండ్స్, సో ఇక్కడ పైన రైట్ టిక్ ఉంది చూసారా, ఎల్ప్ ఉంది, ఎల్ప్ పక్కన రైట్ టిక్ డన్ ఉంది కదా. సో డన్ మీద క్లిక్ చేయండి. సో డన్ మీద క్లిక్ చేయగానే ఫ్రెండ్ మనకైతే ఇక్కడ కొన్ని అంటే ఎడిటింగ్ స్క్రీన్ మీదకి అయితే వచ్చింది. ఫ్రెండ్ మనకి ఇక్కడ ఎడిటింగ్ ఎలా చేయాలో మీకు షార్ట్ కట్లో చెప్తాను. అంటే షార్ట్ కట్లో ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తా చూడండి ఫ్రెండ్. ఫస్ట్ ఫ్రెండ్ మనకి ఇక్కడ కత్తెర గుర్తుందా, కత్తెర గుర్తు పక్కన మనకి ఇక్కడ మ్యాజిక్ అని ఇక్కడ ఆటో ఉంది కదా, ఆటో. ఓకే కదా, ఆటో ఆప్షన్ ఆడుతుందా. సో నా ఫింగర్ చూపిస్తుంది చూడు మీకు, ఈ ఆటో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఫ్రెండ్, సో మనకి ఆటో ఆప్షన్ ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా. సో ఇటు సైడ్ పెట్టేసి ఫ్రెండ్ మనకి కింద ఇక్కడ చూడడానికి మనకి ఇక్కడ లెవెల్ చూసారు, ఈ లెవెల్ చూసారు 25% ఉంది. ఇలా పెంచుకోండి, ఒక 30 50 ఇలా పెంచుకోండి. ఓకే, ఇలా పెంచుకోవచ్చు అనమాట. మీకు ఎలా పెడితే బాగుంటుందో అలా పెంచుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ఇక్కడ మనకి విండో బ్యాక్ అనమాట. ఓకే, సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఓకే, సో ఇలా పెట్టేసి మనం దీన్ని ఇలా పెంచుకోవచ్చు. సో ఓకేలా నాకైతే ఫేస్ మొత్తం అయితే పోయింది. సో ఇలాగ ఇది షార్ట్ కట్ అనమాట. అంటే షార్ట్ కట్లో ఇలా మనం పటాఫట్ తీసేయచ్చు. సో నేను చూసారా షార్ట్ కట్లో తీసేస్తున్నాను చూడండి. సో మొత్తం అయితే ఇటు తీసేయచ్చు. ఓకే, చూసారా మొత్తానికి అయితే నేనైతే లేపేస్తున్నాను. కింద షూ కూడా పోయింది. షూ పోయినా పర్లేదు, చేయి పోయినా పర్లేదు, మనం రిటర్న్ అయితే చెప్పేయచ్చు. ఓకే, అది ఎలా కూడా చెప్పానో చెప్తాను. సో తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇప్పుడు ఇది జూమ్ చేసుకొని, ఇక్కడ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకొని ఫోటోని. సో జూమ్ చేసి ఫ్రెండ్ మనకి ఇక్కడ మ్యాజిక్ అనే ఆప్షన్ ఉంది కదా, మ్యాజిక్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఓకే దీని ఒక సైజు ఇలా మీరు ఇక్కడ డ్యూరేషన్ ఇలా పెంచుకోవచ్చు. నేనైతే తగ్గించాను, మామూలుగా అయితే పెట్టాను ఫ్రెండ్. ఇది ఇక్కడ మనకి ఇంకా బిగ్ కలర్ అనమాట. బిజీ కలర్ అంటే ఇక్కడ వైట్ ఉంది కదా, వైట్ మనకు అంటే మీరు ఎలా చేసుకుంటే ఎలా అంటే మీకు కలర్ ఏదైనా పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేయొచ్చు, అంటే మీకు నీట్గా కనిపించడానికి. తర్వాత దీన్ని ఇలా పెడతాను చూడండి. సో మనకి ఇక్కడ పక్కలకి అంటే మన ఫోటో పక్కలకి ఇలా తీసుకురండి, మెల్లగా ఇలా గుంజుకుంటూ అయితే దీన్ని ఇలా లాగితే చాలు. సో మన ఫోటో పక్కన చిన్న గుర్తులు ఉండవు చూసారు, అక్కడ నాకైతే పోతుంది చూసారా మీరు. సో బాగా గమనించండి, నాకైతే ఇక్కడ మొత్తానికి అయితే ఎగిరిపోతుంది చూడండి. ఇవన్నీ మనకైతే వెళ్ళిపోతామంట. అంటే ఇది మొత్తం చాలా సింపుల్గా అయితే ఇలా చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది అన్నమాట ఎడిటింగ్ దీంట్లో. ఓకే, తర్వాత మళ్ళీ మ్యాజిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎక్కడెక్కడ సందులో ఎక్కడెక్కడైతే మీకు
చెత్త అయితే ఉందో ఇప్పుడు మనం తీయాల్సిన చెత్త ఉందో చెత్త మొత్తం సో ఇలా అయితే తీసుకోవచ్చు ఓకేనా. సో ఇలా తీసి పడేయండి ఓకే. సో తర్వాత మనకి ఇక్కడ షూ అయింది కదా ఫ్రెండ్. ఓకే ఇక్కడ షూ అయితే కట్ అయిపోయింది, మీకు కనబడుతుంది కూడా ఇక్కడ షూ అయితే కట్ అయిపోయింది. ఈ షూని తీయాలి మనం బయటికి. ఎలా తీయాలంటే ఫ్రెండ్ ఇక్కడ మనకి రిపేర్ అని చూడండి, ఇక్కడ రిపేర్ జూమ్ పక్కన రిపేర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ షూ ఉందో లేదో చూసుకోండి ఓకేనా. షూ అయితే లేదు, ఎందుకంటే అది రాయి అంటే మనకు అక్కడ రాయి అయితే అడ్డం ఉంది, షూ అయితే లేదు. బ్యాక్ బటన్ క్లిక్ చేయండి, సో ఇక్కడ అండో మీద క్లిక్ చేయండి అయిపోతుంది. తర్వాత ఫ్రెండ్ మనకి ఇక్కడ జూమ్ చేసుకొని ఫోటో జూమ్ చేసినట్టయితే సో మనకి రిపేర్ ఫోటో మీద క్లిక్ చేసి అంటే దీన్ని ఇలా చేసుకోండి ఓకే. షూ అయితే కరెక్ట్ అయితే ఇలా మీరు ఇలా గుంజవచ్చు అనమాట, అంటే మీరు పోయిన దాన్ని మళ్ళీ రిటర్న్ తెప్పించుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ కూడా వేయం చూసారా, సో ఇక్కడ కూడా షూ అయితే పోయింది. సో ఇక్కడ రిపేర్ మీద క్లిక్ చేసి సో దీన్ని సైజ్ ఇలా పెంచుకొని సో ఇటు మనం సో దీనైతే ఇలా మీరైతే మెల్లగా అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఓకేనా. సో ఇలా అయితే మీరు మళ్ళీ పోయిన దాన్ని మళ్ళీ తెప్పియచ్చు, అంటే రిటర్న్ అయితే తెప్పియచ్చు ఓకేనా. సో చూడండి, సో మళ్ళీ మ్యాజిక్ మీద క్లిక్ చేశాను, మన షూ పక్కలకి అయితే వెళ్ళిపోదాం ఓకే. ఇలా అయితే చేయొచ్చు ఓకే. చేశాను ఓకే. ఇప్పుడు మొత్తం షూ అయితే మొత్తం కరెక్ట్ అయితే అయింది. తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మణిమాల ఉంది కదా, మణిమాల ఓకే, దాని మీద క్లిక్ చేసి దీని సైజ్ ఫుల్ పెట్టండి. ఫుల్ పెట్టేసి దీన్ని అంటే ఇక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి కదా మనకి ఇవన్నీ చెత్త, సో ఈ చెత్త మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా అంటే ఇది దబా అంటే ఇదైతే ఫాస్ట్గా తీసుకోవచ్చు దీంతో ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, సో మనకి ఇక్కడ షర్ట్ ఉంది కదా, సో షర్ట్ కాడ అయితే ఉంది. షర్ట్ కాడ మనకి ఇలా అంటే షర్ట్ కాడ ఇలాంటి మాస్కులు ఉన్నాయి, మాస్కులు తీసారంటే ఇక్కడ మ్యాజిక్ మీద క్లిక్ చేసి సో ఇది షర్ట్ పక్కలకి ఇలా లాగండి, అంటే షర్ట్ పక్కలకి ఇలా కిందికైనా వల్ల పైకైనా వల్ల ఇలా లాగండి. లాగితే చాలు. సో మనకి ఎక్కడెక్కడ చెత్త అయితే ఉందో చెత్త మొత్తం సో ఇలా తీసేసుకోవచ్చు. అక్కడ నాకు షూ అయింది, షూ అయితే మళ్ళీ రిటర్న్ అయితే తెప్పించాను. సో తర్వాత వచ్చేసి మనం ఇక్కడ చెయ్యి చూసారా, చెయ్యి కానీ సో ఇక్కడ మళ్ళీ మన మీద క్లిక్ చేసి ఇది మొత్తం అయితే ఇలా చూసుకోండి మీరు మొత్తం ఓకే. ఇలా అయితే చూసుకోండి. చూసి ఇక్కడ మన చేయి అయింది కదా, చేయి కూడా మనకి రిటర్న్ అయితే ఇలా మళ్ళీ ఓకే. ఇక్కడ చూసారా, సో బ్రష్ సైజ్ అయితే చిన్న పెట్టుకోండి ఓకే. మీరైతే ఎడిటింగ్ చేస్తారు కదా బ్రష్ ఓకే, దాని ఒక సైజ్ చిన్న పెట్టుకొని సో తర్వాత ఇక్కడ మనకి ఇది ఆటో మీద క్లిక్ చేసి మరి ఇలా మెల్లగా లాగేస్తే చాలు, ఒకటే లెవెల్లో మనకి నీట్గా అయితే వెళ్ళిపోతుంది. బ్రష్ సైజ్ చిన్న పెట్టుకొని రిపేర్ మీద క్లిక్ చేసి సో దీని ఇలా మీరు చేయి కరెక్ట్ అయితే ఇలా స్ట్రైట్గా అయితే పెట్టుకోండి. సో పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మనకైతే ఇక్కడ కూడా చేయి అయితే పోయింది. ఇక్కడ మన చుక్కలు ఉన్నాయి కదా, చుక్కలు కనిపించకూడదు, చేయి కనిపించాలి. ఇక్కడ రిపేర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు దీని ఒక సైజ్ ఇలా బ్రష్ సైజ్ పెద్ద చేసుకొని సో ఇలా మన చేయి అయితే ఇలా మీరు అంటే రిటర్న్ అయితే ఇలా తెప్పించుకోండి ఓకే. నేను పెడుతున్నా చూడండి, సో ఈ విధంగా అయితే ఇలా పెట్టుకోవచ్చు ఓకే. పెట్టేసేయండి. తర్వాత ఇప్పుడు మనీ మీద క్లిక్ చేసి సో దీన్ని ఇలా మీరు అయితే చేయి ఉంది కదా, చేయి పక్కలకి వెళ్ళి స్ట్రైట్గా మనకి ఏదైతే చెత్త ఉందో చెత్త అయితే నిదానంగా అయితే చాలా నిదానంగా అయితే దీంట్లో చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది యాప్ ఇది. సో తర్వాత ఇక్కడ ఉంది కదా, సో ఇది కూడా మనం తీసేద్దాం. సో ఇక్కడ మనీ మీద క్లిక్ చేయండి, ఇక్కడ మనీ మూల్ ఓకే, దాని మీద క్లిక్ చేసి సో దీన్ని ఇలా ఓకే ఈ విధంగా అయితే ఇలా ఓకే నేను చేస్తున్నా చూడండి. సో ఈ విధంగా అయితే ఇలా చేయండి. తర్వాత ఆటో మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఫోటో పక్కలకి ఇలా తీసుకెళ్ళండి. మన ఫేసు, మన అంగి, మన షర్టు, మన ఏరు పక్కలకి వెళ్ళి, మన చెవుల పక్కలకి వెళ్ళి సో ఇలా తీసుకెళ్ళండి. ఇలా తీసుకెళ్తే ఏంటంటే సో ఇప్పుడు మనకు కనిపించదు కొన్ని అనమాట. సో చెత్త కనిపించదా, చెత్త అయితే ఈ ఆటో మీద క్లిక్ చేసి అది మ్యాజిక్ మీద క్లిక్ చేసి ఇలా తీసుకెళ్ళరు అనుకో, చెత్త మనకు కనిపించని చెత్త కూడా అది నీట్గా అయితే తీసేస్తుంది అనమాట ఓకే. చూడండి, సో మీకు ఇక్కడ చూపిస్తాను. నాకైతే టోటల్ అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది, ఇంకా కొంచెం ఉంది. సో మీకు అయితే ఇక్కడ చూడండి, చెత్త అయితే నాకు కనబడుతుంది, మామూలుగా అయితే ఉంది చెత్త. సో ఇది మొత్తం చూడండి, సో ఓకే ఇక్కడ పాయింట్ ఓకే ఇదంతా తీసేశాను. సో తర్వాత మనకి ఇక్కడ చెవు ఉంది కదా, ఇక్కడ చెవు అయితే కట్ అయిపోయింది, చెవు తెప్పియండి. సో ఇక్కడ రిపేర్ బటన్ మీద క్లిక్ చేసి దీని బ్రష్ చిన్న చేసుకొని సో చెవు కూడా ఇలా సో ఇలా అయితే మీరు ఇట్లా గుంజండి ఓకేనా. చెవునైతే ఇలా మళ్ళీ మీరు ఇట్లా తెప్పించుకోవచ్చు అనమాట ఓకేనా. సో నేను తెప్పిస్తున్నా చూడండి, సో ఈ విధంగా తెప్పించండి. సో తర్వాత మళ్ళీ మణిమాల మీద క్లిక్ చేసి సో దీని ఒకసారి మీరు ఇలా చెవు పక్కనకి వెళ్ళి ఇలా మీరు డ్రా చేయండి మీ వేలుతో చేసి చూడండి. సో మన టోటల్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ పైన అయితే కొంచెం ముందు తీసేద్దాం. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు కలర్ మార్చుకొని ఇక్కడ బిగ్ కలర్ మార్చిన వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది చూడండి. మన టోటల్ వచ్చేసి ఫోటో అయితే ఎడిటింగ్ అయితే సో సారీ సో ఓకే ఇది బ్యాక్ అయితే వెళ్ళిపోతాను. సో మనకైతే ఫోటో అయితే టోటల్ అయితే కంప్లీట్ అయింది. సో తర్వాత ఇక్కడ ఏరుని చూసారా, ఏరు మీద అయితే మనకి చిన్న చుక్కలు అయితే ఉండవి. సో ఇక్కడైతే ఉండవి, సో చుక్కలు అయితే తీసేద్దాం. ఓకే ఇక్కడ మ్యాజిక్ మీద క్లిక్ చేసి సో దీని అనేది ఇలా మీరు ఆ ఏరు పక్కలకి వెళ్ళి ఇలా లాగండి, మెల్ల లాగితే చాలు. సో మనకైతే వెళ్ళిపోతుంది, మన టోటల్గా వచ్చేసి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం రిపేర్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ క్లిక్ చేసి మీకు ఎక్కడైతే మీ చెవు కానీ మీ గడ్డం కానీ పోతే మన రిటర్న్ అయితే తెప్పించుకోండి ఓకే. ఇలా తెప్పించి ఫ్రెండ్ తర్వాత అయితే మన టోటల్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఫోటో మొత్తం కట్ అయిపోయింది చూడండి. సో మీకు చూపిస్తాను, ఇక్కడ చూసారా ఫోటో అయితే మనం రెడీగా అయితే టోటల్ అయితే కట్ అయిపోయింది ఫ్రెండ్. తర్వాత ఈ ఫోటో సేవ్ చేసుకోవాలి, మనము గ్యాలరీకి సేవ్ చేయాలి. ఇక్కడ పైన డన్ ఉంది కదా ఫ్రెండ్, ఇక్కడ హెల్ప్ ఉంది, హెల్ప్ పక్కన డన్ ఉందా, డన్ మీద క్లిక్ చేయండి. సో డన్ మీద క్లిక్ చేయగానే ఫ్రెండ్ మనకి ఇక్కడ సో ఇక్కడ మనకైతే ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ మన ఫోటోకి ఏమైనా ఎగస్ట్రా ఉంటే ఏమైనా ఎగస్ట్రా ఉంటుంది కదా, చెత్త తీసేయడానికి ఇక్కడ 1 పెట్టుకొని 1 అన్న 2 అన్న పెట్టుకోండి. సో నేనైతే 1 పెట్టాను. సో 1 అన్న 2 అన్న పెట్టుకొని ఇక్కడ పైన సేవ్ ఉంది కదా, సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి ఓకే. సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ సేవ్ అయ్యి మన గ్యాలరీకి అయితే వస్తుంది.
ఇక్కడ చూడండి మనకి ఫినిష్ ఉంటుంది పైన, ఇక్కడ మళ్ళీ ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఫోటో మొత్తం మనకి ఎడిటింగ్ అయిపోయింది, సేవ్ అయిపోయింది, మళ్ళీ హోమ్ స్క్రీన్ మీదకి అయితే వచ్చింది. ఓకే, తర్వాత మన గ్యాలరీకి వెళ్ళి చూడండి. సో మన గ్యాలరీలో మనకి ఫోటో అయితే టోటల్గా వచ్చేసి మనకైతే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకా చూసారా, సో మనకైతే టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా. సో నాకైతే కొంచెం ముందు ఇక్కడ వీళ్ళైతే కొంచెం కనబడుతుంది. ఇక్కడ మన షూ కాడ కూడా ఇట్లా మనకు కనబడుతుంది. అంటే మీరు మెల్లగా అయితే నిదానంగా అయితే వేసుకోవాలన్నమాట. ఓకే, నేనైతే ఫటాఫట్ అయితే చూపించాను మీకు. సో ఫ్రెండ్స్ గింత ఫ్రెండ్ ఒక యాప్ అయితే చాలా బాగుంటుంది. ఈ యాప్ అయితే మీకు చూపించాను కదా ఇందాక, బ్యాక్గ్రౌండ్ ఎరర్స్. ఓకే, చాలా బాగుంటుంది. యాప్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూపించాను కదా మీకైతే. సో మీరైతే క్లారిటీగా అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, వీడియో అయితే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మీరు కింద కామెంట్ సెక్షన్ వెళ్ళి కామెంట్ చేయండి. మీకు కామెంట్ నేను గుండెకాలు పంపిస్తాను, రిప్లై కూడా ఇస్తాను. ఓకే ఫ్రెండ్, వీడియో మీకు డెఫినెట్లీ నచ్చితే మీరు తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి. కుదిరితే వాట్సాప్, ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్, ఇక్కడ మీకు చూస్తారు కదా రెమో బిజీ. దీనికి ఏమంటే మనకి ఇంటర్నెట్ ఉంటేనే వర్క్ అవుతుంది, ఇంటర్నెట్ లేకపోతే మనకు వర్క్ అవ్వదు. సో ఇక్కడ చూశారు కదా, ఇది బ్యాక్గ్రౌండ్ రీజర్. ఓకే, ఇదైతే A to Z ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా తిక్క మక్క అయితే వాడుకోవచ్చు. కానీ నాకైతే ఈ యాప్ అయితే చాలా ఫేవరెట్. నాకు ఇప్పుడు చూపించాను చూసారా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరర్స్ నాకు ఫేవరెట్. ఇది నేను ఎప్పటి నుంచో ఒక 3 years నుంచి నేను వాడుతున్నాను, చాలా ఫేవరెట్. యాప్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్, వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు తెలుగుఅబ్బాయి రెమో. జై హింద్.